హాయ్ మావా వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మావ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోలేదా? వాడు మంచి అప్డేట్స్ మిస్ అయిపోతారు మీరు. నాకేమి అది. కన్ఫర్మ్ మావా. ఇక మన సబ్స్క్రైబర్స్ ఇంకా పండగే పండగ. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో. సో, ఈ వీడియోలో నేను చెప్పబోయే అప్డేట్స్ అలా ఉంటాయి. మీకు ఆల్రెడీ తమ్బ్‌నెయిల్ మెన్షన్ చేసా. ఇలాంటి అప్డేట్స్ ఇచ్చిన వాడికి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అండి. ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడు కూడా, ఇవ్వలేడు కూడా. సో అది. ఇక కన్ఫర్మ్ మన ఛానెల్‌లో ప్రతిరోజు అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఇలాంటి ఒక లెంగ్తీ వీడియో అట్‌లీస్ట్ ఒక 8 నిమిషాలు లేకపోతే ఒక 10 నిమిషాలు ఆ డ్యూరేషన్‌తో ఒక వీడియో చేస్తా కంపల్సరీగా. అన్ని లేటెస్ట్ అప్డేట్స్, షూటింగ్ అప్డేట్స్ కానీ, ఓటీటీ అప్డేట్స్ కానీ అండ్ థియేటర్‌లో ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, సెన్సార్ సర్టిఫికేట్, టీజర్, ట్రైలర్ ప్రతి ఒక్కటి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వదు. సో, రెడీగా ఉండండి. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మామ లాట్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని. సో, మనది ఇప్పుడు ఇంక సుత్తి లేకుండా కంటెంట్ అయితే వెళ్ళిపోదామా? అండ్ ఫస్ట్ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ 'పుష్ప 2'. సో, ఆల్రెడీ 'పుష్ప పార్ట్ 1'లో క్యాష్ ఔట్ చేశాడు గదా! ఇక్కడ మనకు రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ అతను జైలుకి వెళ్ళాడనమాట. ఏదో కొంచెం లవ్ అఫైర్ వల్ల జైలుకెళ్ళాడు. ఈరోజు ఫిబ్రవరి 1న బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన వెంటనే 'పుష్ప 2'లో షూటింగ్‌లో జాయిన్ అయ్యాడనమాట. సో, మొత్తానికి హ్యాపీ న్యూస్. సో, 'పుష్ప 2' డామ్ షూర్‌గా 1000% ఆగస్టు 15 ఇయర్ 2024లో రిలీజ్ కావడం మాత్రం పక్కా. దాంట్లో తిరగలేదు. రాసి పెట్టుకోండి. ఓకే. అండ్ ఇక సెకండ్ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'దేవరా పార్ట్ 1'. ఈ సినిమా నుంచి ఒక 2 వారాల పాటు షూటింగ్ పెండింగ్ ఉంది. దాంతో కంప్లీట్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఒక 3 సాంగ్స్ షూట్ చేయాలి. అండ్ అదే విధంగా ఎస్పెషల్లీ చెప్పాలంటే వీఎఫ్ఎక్స్ ఇంతవరకు స్టార్ట్ చేయాల. సో, థియేటర్ రిలీజ్ ఇంకొక 2 నెలలు మాత్రమే టైం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 5 తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇయర్ 2024లో. సో, ఈ 2 నెలల్లో 3 సాంగ్స్ షూట్ చేయాలి. ఇంకో 2 వారాల పాటు షూట్ ఉంది అదర్ యాక్టర్స్‌తో. అవుతుందా? చాలా కష్టము. సో, మొత్తానికి డామ్ షూర్ 100% ఏప్రిల్ 5 తేదీన 'దేవరా పార్ట్ 1' మూవీ థియేటర్‌లో రిలీజ్ కావడం లేదు. పోస్ట్‌పోన్ అవుతుంది. అండ్ తొందరలో మనకి ఈ మంత్ ఎండింగ్ లోపల మూవీ టీమ్ ఇంకొక న్యూ డేట్ అయితే అనౌన్స్ చేయబోతున్నాం. మోస్ట్‌లీ మే అండ్ జూన్ మంత్‌లో రిలీజ్ చేయొచ్చు 'దేవరా పార్ట్ 1'. క్లియర్? అండ్ ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ చేంజర్'. సో, డైరెక్టర్ శంకర్ గారు. సో, ఈ సినిమా షూటింగ్ ఈ నెల ఫిబ్రవరి 16 తేదీన హై వోల్టేజ్ యాక్షన్ ఒక షూట్ చేయబోతున్నారన్నమాట. ఒక న్యూ షెడ్యూల్, ఒక ఫైట్. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మార్చి 20 తేదీన రామోజీ ఫిల్మ్ సిటీలో తమిళ్ కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్ అన్బిరివ్ మాస్టర్ ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఇంకొక షూట్ చేయబోతున్నాడు ఒక ఫైట్‌ని. సో, ఇది గేమ్ చేంజర్ సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ అప్డేట్. ఓకే. సో, ఇక గేమ్ చేంజర్ మూవీ థియేటర్‌లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మూవీ టీమ్ ఇంకా ఎక్స్‌పైర్డ్ చెప్పలా. అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సో, ఈ ఇయర్‌లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇండియన్ 2 ఆగస్టు 15, 2024లో రిలీజ్ అవుతుంది. అదే డేట్‌లో 'పుష్ప 2' కూడా రెడీగా ఉంది. ఎందుకంటే 'పుష్ప 2' ఎప్పుడో కన్ఫర్మ్ చేసిందనమాట. ఓకే. ఇక నెక్స్ట్ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ 'డబుల్ స్మార్ట్'. హీరో రామ్ పోతినేని అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. అండ్ బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ గారు ఈ సినిమాలో మెయిన్ విలన్ అనమాట. సో, మొత్తానికి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ గారు. అండ్ ఒక 2 డేస్ బ్యాక్ మ్యూజిక్ సిట్టింగ్‌లో కూర్చొని ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారనమాట. తొందరలో ఒక ఫస్ట్ సాంగ్ సంబంధించి ఒక అప్డేట్ రాబోతుంది డామ్ షూర్. ఇంకొక 1 వీక్‌లో. ఓకే. సో, ఫైనల్లీ 'డబుల్ స్మార్ట్' మూవీ మే మంత్‌లో రిలీజ్ అవుతుంది. డామ్ షూర్ దాంట్లో తిరిగేలేదు. ఓకే. సో, మూవీ టీమ్ తొందరలో అనౌన్స్‌మెంట్ చేయబోతుంది. మే మంత్‌లో రిలీజ్ 'డబుల్ స్మార్ట్'. ఇక 'ఆపరేషన్ వాలంటైన్' హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ సినిమా అఫీషియల్‌గా డేట్ లాక్ చేసింది ఈ నెల ఫిబ్రవరి 16. కానీ వీఎఫ్ఎక్స్ చాలా పెండింగ్ ఉంది ఈ మూవీ తరపున. కాబట్టి ఈ మూవీ ఈ నెల ఫిబ్రవరి 16 తేదీన రావడం లేదు. డామ్ షూర్ పోస్ట్‌పోన్. మనకు మార్చ్ మంత్‌లో అంటే నెక్స్ట్ మంత్‌లో రిలీజ్ అవుతుంది. అండ్ తొందరలో న్యూ డేట్ అయితే అనౌన్స్ చేయబోతుంది మూవీ టీమ్. కన్ఫర్మ్ అవ్వా? ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్, మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న 157 మూవీ టైటిల్ 'విశ్వంబర'. సో, ఈరోజు ఆయన వర్కౌట్ చేస్తారనమాట జిమ్‌లో. ఆల్రెడీ తన ట్విట్టర్ ఖాతాలో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అఫీషియల్‌గా ఒక వీడియో కూడా చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మొత్తానికి 'విశ్వంబర' మనకు నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి 10 తేదీన 100% ఇదే డేట్‌లో లాక్ చేస్తారు. అండ్ సంక్రాంతి సందర్భంగా అంటే సంక్రాంతికి ఉన్న 4 రోజుల ముందే ఈ సినిమా ఫ్రైడే రోజు రిలీజ్ అవుతుంది. అండ్ రచ్చ పక్కా డేట్ లాక్ చేశారు మామ. అండ్ ఇంకొక ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో మూవీ సెట్ అయిపోయింది మామ. అండ్ కన్ఫర్మ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ సుస్మిత కొనిదెల. సో, మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వీళ్ళిద్దరూ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ సుస్మిత కొనిదెల వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్స్ అన్నమాట ఈ సినిమాకి. అండ్ స్టోరీ అందించింది బీవీఎస్ రవి. సో, మొత్తానికి ఈ సినిమా ఈ 'విశ్వంబర' మొత్తానికి ఎంటైర్‌లీ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఆయన పార్ట్ అయితే ఏదైందో ఆ సినిమాకి అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ హరీష్ శంకర్‌తో ఉంటుంది. ఎందుకంటే ప్రెజెంట్ హరీష్ శంకర్ 'మాస్ మహారాజ్' రవితేజతో 'మిస్టర్ బచ్చన్' సినిమా తీస్తున్నాడు. అది షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. సో, మొత్తానికి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసా.
ఓకే. అండ్ నెక్స్ట్ అప్డేట్ పోమా, హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ అంటే డిజిటల్ 2. సో ఈ సినిమా ఇంకొక 4 రోజుల తర్వాత దుబాయ్‌లో ఒక న్యూ షెడ్యూల్ ఉంటుంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఎంటైర్లీ షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతుంది మూవీ టీమ్. అండ్ ఫైనల్లీ మనకు నెక్స్ట్ మంత్ మార్చ్ 29న వరల్డ్ వైడ్ డిజిటల్ 2 థియేటర్ రిలీజ్ అవుతుంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్‌క్లూజివ్ అప్డేట్, హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేష్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. సో మొత్తానికి ఈ సినిమా నెక్స్ట్ మంత్ మార్చి 10న థియేటర్ డేట్ లాక్ చేయబోతున్నారు మూవీ టీమ్. అండ్ తొందరలో ఇంకొక 5 డేస్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నాము. సో డేట్ అయితే లాక్ చేసుకోండి. అండ్ ఇది ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు నేను కొన్ని అప్డేట్స్ వాయిస్ రికార్డ్ చేసి కొన్ని అప్డేట్స్ చెప్తాను. అది కూడా ఒక 8 అప్డేట్స్ ఉంటాయి. అది కూడా లేటెస్ట్ అప్డేట్స్ మామ. సో అది కూడా చూసేయండి. ఓకే. హీరో రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ మూవీ బబుల్ గమ్. ఈ సినిమా ఆహా ఓటీటీలో ఈ నెల ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ రోజు మనకు డేట్ అయితే లాక్ చేశారనమాట అఫీషియల్గా. సో మొత్తానికి ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. ఓన్లీ సింగిల్గా మాత్రమే చూడండి. అది కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే చూడాలి. ఎందుకంటే ఇది ఒక ఏజ్ సర్టిఫికేట్ మూవీ, రొమాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సింగిల్గా మాత్రం చూడండి మో. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో సిద్ధార్థ్ నటించిన లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఓయ్. ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 14న లవర్స్ డే రోజు సందర్భంగా ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా 4K మూవీ. సో ఫిబ్రవరి 12న పేటీఎం బుక్ మై షో యాప్లో మనకు టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో బుక్ చేసుకుని సినిమా అయితే చూసాను మో. అండ్ నెక్స్ట్ అప్డేట్, హీరో సుడిగాడు సుధీర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో ఈ సినిమా నుంచి ఒక ఫస్ట్ సాంగ్ డ్రాప్ అవబోతుంది ఈ నెల ఫిబ్రవరి 3న. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్, కానీ ఏ టైంలో వస్తుంది అప్డేట్ ఇవ్వలేదు. సో టుమారో అప్డేట్ ఇవ్వచ్చు. ఓకే. అండ్ మార్నింగ్ టైం. నెక్స్ట్ గుంటూరు కారం మూవీ నుంచి కుర్చీ మడత పెట్టి ఫుల్ సాంగ్ ఈరోజు మనకు యూట్యూబ్లో డ్రాప్ అయింది. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ సాయంత్రం 6:03 సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది సాంగ్. సో చూసేయండి. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారు, తమిళ యాక్టర్ జీవా వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ యాత్ర 2 ఈ నెల ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమా థియేటికల్ ట్రైలర్ టుమారో ఫిబ్రవరి 3న ఉదయం 11 గంటలకి యూట్యూబ్లో డ్రాప్ అవబోతున్నావా. సో ట్రైలర్ రివ్యూ అయితే నేను ఈవినింగ్ టైం చేస్తాము, ఒక 5 గంటలకి ఆ టైంలో. ఓకే. నెక్స్ట్ ఈరోజు బ్రహ్మానంద్ గారు బర్త్డే అనమాట. సో హ్యాపీ బర్త్డే బ్రహ్మానంద్ గారు. సో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ హస్వత్ దీర్ఘ. సో ఈ సినిమా ఈ ఇయర్ 2024 సెప్టెంబర్ 27న థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ మనకు లాక్ అయింది సెప్టెంబర్ 27న ఓజీ పోస్టర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ. ఈ డేట్లో ఈ సినిమా రిలీజ్ చేయడం ఇప్పుడు నిజంగానే షాకింగ్గా ఉంది. మరి చూడాలి మరి. అండ్ నెక్స్ట్ అప్డేట్, వైవా హర్ష మెయిన్ లీడర్లో చేస్తున్న లేటెస్ట్ మూవీ సుందరం మాస్టర్. సో ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 23న థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఫైనలీ ఇది మా ఈరోజు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతిరోజు షార్ట్స్ వీడియోస్ని మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. రేపటి నుంచి అప్డేట్స్ అదిరిపోబోతున్నాయి. సో డ్యామ్ షూర్గా. ఓకే. బాయ్ మామా.